హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్తి కృతి. ఒక మేడం అయితే ఈ రిఫరెన్స్ పిక్ పంపించి దానిలాగే నెక్ డిజైన్ ఫ్రంట్ అయితే పెట్టమన్నారండి. అందుకోసం నేనైతే ఇలాగా కట్ చేసి పెట్టాను. ఫ్రంట్ పార్ట్ కోసం ఇలాగా కట్ వర్క్ చేసుకోవాలి. కట్ చేసుకున్న కట్ వర్క్ క్యాన్వాస్ పేపర్స్ని లైనింగ్ మీద ఇలా పెట్టి నీట్గా స్టిక్ చేసుకోవాలి. కొంచెం ప్రెస్ చేస్తూ స్టిక్ చేయాలి. ప్రెస్ చేస్తూ ఐరన్ చేసామంటే నీట్గా స్టిక్ అయిపోతాయి. ఇలా నీట్గా ఆపోజిట్ సైడే వేసుకొని ఒకేసారి చూసుకొని స్టిక్ చేసుకోవాలి. మనం కట్ చేసుకునేటప్పుడు కూడా 2 సైడ్స్కి వచ్చేలాగా మనం ఫోల్డ్ చేసుకొని కట్ చేసి రెడీగా పెట్టుకొని మనం ఐరన్ చేసుకునేటప్పుడు ఇలా ఆపోజిట్ సైడ్ వేసుకొని స్టిక్ చేసుకోవాలి. వీటిని ఏంటంటే బోర్డర్స్ని, ఈ బోర్డర్ ఉంది కదా మనకి అంచు ఒక సైడ్ వచ్చే బోర్డర్ని ఇలాగా మనం ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ లేకుండానే క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేయొచ్చో నేను ఈరోజు చూపిస్తున్నాను అనమాట. ఈ కట్ వర్క్ చుట్టూ ఆ క్యాన్వాస్ పేపర్ మీద కాకుండా చుట్టూ అంచుల మీద వరకే స్టిచ్చెస్ వేసుకొని స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఇలా ఒక పావు ఇంచు ఖర్చు ఉండేలాగా కట్ వర్క్ చుట్టూ ఇలాగా కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న బోర్డర్ని కట్ చేసేసేయాలి. కట్ చేసుకుని వాటిని ఇలా రివర్స్ చేసుకుంటే మనకి రివర్స్ చేసుకునే ముందు కూడా ఇలా చిన్న చిన్న డాట్స్ అనేవి మనం డాట్స్ అనేవి పెట్టుకోవాలి. డాట్స్ పెట్టుకుంటే మనకి రివర్స్ బాగా తిరుగుతుంది అనమాట. కూడా కట్ అవ్వకూడదు. ఇలా చూడండి, నేను చిన్న చిన్న టక్స్ ఊరికే ఇలా షేప్ తిరగడం కోసం అన్నమాట. ఈ కర్వ్ షేప్స్ అంత ఈజీ కాదు తిరగడం. నీట్గా రావాలి అన్నా కూడా కొంచెం కష్టమే. కొత్త వాళ్ళకైతే కొంచెం నిదానంగా ట్రై చేయాలంటే క్లాత్ అంతా ఇలా రివర్స్ చేసుకోవాలి. నీట్గా ఎడ్జెస్ అవి ఎంత బాగా వచ్చేలా చూడాలి. నా కాడైతే ఇక్కడ థ్రెడ్డింగ్ పైప్ తీస్తాం కదా, అదైతే ఉంది. సో నేనైతే యూస్ చేస్తాను ఈ కర్వ్స్ని ఇలా షేప్ చేయడం కోసం. నీట్గా వస్తుంది. మీ దగ్గర ఇది లేకపోతే చెంచా కానీ ఏదైనా ఉంటుంది కదా, దాంతో నీట్గా షేప్ చేసుకోండి. నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ బాగా అనిపిస్తుంది అనమాట. కర్వ్స్ దగ్గర చూడండి ఇలా నీట్గా వస్తుంది. ఇలా నీట్గా చేసుకోవాలి. తర్వాత కోన్స్ కోసం నేను అది యూస్ చేస్తాను, థ్రెడ్డింగ్ తీసేది. ఇలా వచ్చింది రెడీ చేసుకోవాలి. ఇలా నీట్గా 2 షేప్స్ రెడీ అయ్యి, ఇంకోటి అక్కడ వీడియోలో కనిపించట్లేదు. బ్యాక్ పార్ట్ అయితే కుట్టేసాను, రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ నెక్ తర్వాత చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ డాట్స్ నేను వేసి పెట్టేసుకున్నాను. ఈ డాట్స్ 3 డాట్స్ స్టిచ్చింగ్, ఫస్ట్ 2 డాట్స్ స్టిచ్చింగ్ అయితే చేసి పెట్టేసుకోవాలి. 3rd డాట్ అయితే మనం ఫ్రంట్ ఆ డిజైన్ అటాచ్ చేసుకున్న తర్వాత మనం 3rd డాట్ వేసుకోవాలన్నమాట. మనం ఇక్కడైతే ఈ డాట్ వేయట్లేదు. ఎందుకు వేయట్లేదో మీకు నేను చెప్తాను. ఇక్కడ మనము ఇదైతే ఇలా పెట్టాలి కదా, ఇలా ఇలా మనం ఇక్కడ ఈ డాట్లోకి దీన్ని ఇలా కలపాలన్నమాట. ఇలా కలపాలి కాబట్టి నేను దీన్ని ఇప్పుడు పెట్టట్లేదు. ఎందుకంటే నెక్ మొత్తం స్టిచ్చింగ్ వైపు జాయిన్ చేసిన తర్వాత ఈ డాట్ వేస్తాను. ఇక్కడ నెక్ కూడా స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి నేను ఇప్పుడు ఈ డాట్ అనేది వేయట్లేదు. మామూలుగా ఏం వేయకపోతే మామూలు డాట్ అయితే 3 డాట్స్ వేసేస్తాను అన్నమాట. ఇదిగోండి ఐరన్ బాక్స్ సిల్క్లో పెట్టాను. ఈ టైంకి ఫస్ట్ రివర్స్లో వేస్తాను, ఎందుకంటే పట్టు క్లాత్స్ కదా కొంచెం స్టిక్ అయిపోతాయి. సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని, అప్పటికి నేను చాలా లో ఫ్లేమ్లో పెట్టాను, కొంచెం ముడుచుకున్నట్లు అట్లా అయిపోతుంది.
కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే మనం ఇక్కడ క్లాత్ కట్ చేయకుండా, అంటే కింద పార్ట్ డాట్ కాడ కటింగ్ లేకుండా మనం దాని అనేది ఆ స్టిచ్చెస్ లోపలికి పంపిస్తామన్నమాట. ఇక్కడైతే థర్డ్ డాట్ మార్క్ చేశాను కదా, ఇదైతే కరెక్ట్గా ఫిక్స్ చేసుకొని దాని మీద ఒక స్టిచ్ అలా వేసుకోవాలి. ఇదైతే నెక్స్ అయితే నేను ఆల్రెడీ స్టిచ్ చేశాను, అది ఎడిటింగ్లో పోయింది. క్లాత్ ఆల్రెడీ రివర్స్ చేసేసాను, వేరే లైనింగ్ పీస్ తీసుకొని మనం హెమ్మింగ్కి వేస్తాం కదా, అలాగా వేసేసిన తర్వాత 2 పార్ట్స్ రెడీ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఇలాగ అటాచ్ చేస్తున్నాను. దాని మీద స్టిచ్ అనేది జాగ్రత్తగా స్ట్రైట్, అదే ఆ డాట్ మనం మార్క్ చేసిన దాని మీద ఇలా స్టిచ్ వేసుకోవాలి. చూడండి, అలా వేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రాది ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఒక స్టిచ్ వేసుకొని కట్ చేసేసుకుంటాము, అంటే అటాచ్ అయిపోద్ది కదా దానికి దీనికి. కింద పార్ట్ పై పార్ట్ అటాచ్ చేసేసుకొని కట్ చేసేసుకున్నాము. నీట్గా ఇలాగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని రివర్స్ చేసుకొని, ఇది మీకు ఈ కలర్ మీద అయితే అది కనిపించట్లేదు, ఇలా ఒక మడత పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని, ఆ ఫోల్డింగ్ ఎక్కడ దాకా ఉంది దాని మీద ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా ముందుగా అక్కడ జాయింట్ దగ్గర క్లాత్ కట్ చేయకుండా ఇలా అయితే స్టిచ్ ఒకటి వేసామనుకోండి, అదేంటంటే తర్వాత క్లాత్ బయటికి కనిపిస్తూ ఉంటుంది జాయింట్ దగ్గర, ఫినిషింగ్ బాగా రాదు. అందుకే మీకు చూపించడం కోసం నేను ఇలా స్టిచ్ వేసాను. చూడండి, అలా పైకి లేస్తుంది, అక్కడ కట్ చేసిన దగ్గర ఏంటంటే ఫినిషింగ్ బాగా రాదు, మనకి క్లాత్ కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఆ స్టిచ్ విప్పేసి మళ్ళీ మనం అక్కడ జాయిన్ చేస్తున్నాం కదా ఆల్రెడీ అటాచ్మెంట్, అక్కడ కట్ చేసిన తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఒక డాట్ వేసాం కదా, ఈ డాట్ కాడ కింద అటు సైడ్ ఇటు సైడ్ క్లాత్ కట్ కాకుండా ఈ మనం ఏదైతే వేసామో ఫోల్డ్ వరకే కట్ అవ్వాలి. ఇప్పుడు మనము ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్, ఆ థర్డ్ డాట్ దగ్గర ఒక స్టిచ్ వేసుకున్నామంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. క్లాత్ కట్ చేయకుండానే ప్రిన్సెస్ కట్ మోడల్లో మనకి ఈ మోడల్ అయితే రెడీ అవుతుంది అన్నమాట. చూడండి, నీట్గా వస్తుంది. ఇప్పటిదాకా చూసిన వాళ్ళు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బ్యాక్ నెక్కి మిగిలిన లేస్ బోర్డర్ అయితే అటాచ్ చేసేసాను. అంతా హ్యాండ్స్ అయితే అంతా రెడీ చేస్తున్నాను. సో వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి మొత్తం ఎడిట్ చేశానండి. టోటల్లీ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదే ఫ్రంట్ పార్ట్, ఇదిగోండి మొత్తము బ్లౌజ్. టోటల్లీ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది.
హ్యాండ్స్ బ్యాక్ సైడ్ ఇది. ఇదైతే ట్రెండింగ్లో ఉంది కదా ఈ కాంబినేషన్ శారీస్, ఆరెంజ్ బ్రౌన్ అండ్ రెడ్. ఇదిగోండి టోటల్ శారీ అండ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. శారీ అదనమాట, బ్లౌజ్ ఇది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.